హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక 17వ దినపు ఉపవాస ప్రార్థనలో దేవుడిని మనం ఇంతవరకు స్తుతించి ఆరాధించి మనం అనేక విషయాల కోసం మనం ప్రార్థించి ఉన్నాము. ఈ సమయమందు మనం వాక్యం ధ్యానించుకుందాం. మన మధ్య సిస్టర్ గ్లోరీ ఉన్నారు, వచ్చి మనకి ఈరోజు వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి వాక్యం బాగా వినగలమా? అవునా? హల్లెలూయా. దేవుడు ఇక 21 డేస్ ఉపవాస ప్రార్థనలో ఈ రీతి సంఘముగా కుటుంబముగా చేరి దేవుని సన్నిధిలో మరి దేవుని నిత్యము కూడా ప్రతి ఆరాధించుటకు స్తుతించుటకు దేవుని ఘనపరచుటకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కోటానుకోటి స్తోత్రములు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యము మనము అనుదినము ధ్యానించడం ద్వారా దేవుడు మనతో మన వ్యక్తిగత జీవితాలతో మాట్లాడుతూ మరి మనల్ని రోజు కూడా ఆయన వాక్యము చేత పురికొలుపుతూ బలపరుస్తూ ఉంటాడండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. మహోన్నతుడా సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా ఇక 17వ తారీఖు తండ్రి 17th డే ఉపవాస ప్రార్థనలో ప్రభా మాకు మీరు తోడై ఉండి ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా తండ్రి మీరు మహిమను పొందుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నామయ్యా. నీ సన్నిధిలో ప్రభా తండ్రి వాక్యం వినుటకు ప్రభా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా వినగలిగిన చెవిని గ్రహించే మనసును అనుగ్రహించు. వాక్యం చెప్పుచున్న నన్ను నీ ఆత్మ చేత అభిషేకించు ప్రభా. ఆత్మదేవ నీ సిలువ చాటున నన్ను నీవు మరుగుపరచుకోండి. నీ వాక్కు శక్తి చేత నన్ను నీవు బలపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సాధారణంగా మన జీవితాలలో అనేకమైన కష్టాలు సమస్యలు మన జీవితాలలో సర్వసాధారణం కదండి. అవునా? అవునంటారా? ఏ కష్టాలు లేదండి, అన్ని విషయాలలో హ్యాపీగా ఉన్నాను అన్నవారు చేతులెత్తండి. సో ఏ కష్టం లేదంట. దేవుని స్తోత్రం. అయితే మన జీవితాలలో కొన్నిసార్లు చాలా అంటే కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనల్ని మనం దూషించుకుంటూ ఉంటాం. అరే నాకే ఎందుకని కష్టాలు వచ్చినాయి, నాకే ఎందుకని సమస్యలు వచ్చినాయి, నాకే ఎందుకని శోధనలు వచ్చినాయి అని మనల్ని మనం దూషించుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు తన చుట్టూరు తన సమస్యలు పెరిగిపోతున్నప్పుడు, శత్రువులు తను సంహరించి తన నాశనం చేయాలనుకుంటున్నప్పుడు తన అన్న మాట ఏంటో తెలుసా? చూసుకుందామా? కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనము. కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనము. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క వచనం యొక్క ప్రారంభంలోనే మనం ఏం చూస్తున్నాము? నేనైతే అనే వర్డ్ అంటే బట్ ఐ. ఏదైనా ఒక సెంటెన్స్ ప్రారంభంలో బట్ ఐ లేదా నేనైతే అనేది ఏదైతే ప్రారంభించబడి ఉంటుందో దానికి ముందు ఇంకా స్టోరీ కంటిన్యూషన్ ఉందని అర్థం. తన యొక్క పరిస్థితి, భక్తుడైనటువంటి దావీదు యొక్క పరిస్థితి ఇతరులను పోల్చుకుంటూ మాట్లాడుతున్న మాటగా ఈ యొక్క మాటను మనము తీసుకోవచ్చు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు. హల్లెలూయా. అయితే దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత మరి ఇశ్రాయేలును బహుబాధపరుస్తున్నటువంటి ఫిలిస్తీయుడు అంటే ఇక గొలియాతు విర్రవీగి ఇశ్రాయేలు మీద మీలో ఎవరు వీరుడు లేదా మరి నన్ను ఎదిరించడానికి అని ఇశ్రాయేలును బహు దూషిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవునికి మహిమను తీసుకురావడానికి, దేవునికి మహిమార్థరముగా ఇశ్రాయేలును రక్షించడానికి దావీదు గొలియాతును చంపుతాడు. గొలియాతును దావీదు చంపిన తర్వాత దేవుడికి మహిమను తీసుకొస్తాడు దావీదు. అటువంటి సమయంలో ఇశ్రాయేలులందరూ కూడా సౌలైనటువంటి రాజైన సౌలు కంటే దావీదును ఎక్కువగా పొగడడం స్టార్ట్ చేసినారండి. ఎప్పుడైతే దావీదును ఎక్కువగా పొగడడం స్టార్ట్ చేసినారో సౌలుకు తెలియని అసూయ పెరిగిపోయింది దావీదు మీద. అటువంటి సమయంలో మరి సౌలు మరి
వీడు ఉన్నంత వరకు నా ఘనతను పాడు చేస్తూ ఉంటాడని వాడిని ఎలాగైనా చంపాలని ఎదురు చూస్తున్నాడు సౌలు. పేరుకేమో ఇంటల్లుడు, బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు, అందరితో కూర్చొని భోజనం చేస్తున్నాడు, కానీ ఏ సమయం దొరికినా కూడా దావీదుని చంపేయాలని చూస్తున్నాడు సౌలు. అటువంటి సమయంలో దావీదుకి ఒక మాట తెలుస్తుంది, సౌలు చంపడానికి ట్రై చేస్తున్నాడని దావీదుకు తెలుస్తుంది. అరే, ఇంటల్లుడై నేను ఇక్కడ ఈ ఇంట్లో చనిపోవడం కంటే ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి అక్కడి నుంచి దావీదు పారిపోతాడు. పారిపోతున్న సమయంలో దేవుని సమాజ మందిరంలో ఒక దైవ సేవకుడి ఇంట్లో కనిపిస్తుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క దైవ సేవకుని పేరు అహిమెలెకు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నాడు, అయ్యా నా దగ్గర ఏ వెపన్ లేదు, నీ దగ్గర ఏదైనా ఒక వెపన్ ఉంటే నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. అంటే పరిగెత్తుకుంటూ, అంటే పారిపోతూ అడుగుతున్నాడు. కాబట్టి సడన్గా మరి దావీదు ఈ రీతి వచ్చి అడగడం దైవ సేవకుడికి మరి టెన్షన్ వచ్చేసింది. ఏమయ్యా దావీదు, నువ్వు సౌలుకి రైట్ హ్యాండ్వి కదా, నీ వెనకలో ఒక పెద్ద ఆర్మీ ఉంటుంది కదా, నువ్వేమి ఇలా హఠాత్తుగా ఇలా వచ్చేసినావు అని దావీదును ఈ యొక్క అహిమెలెకు ఒక దైవ సేవకుడు అడుగుతున్నాడు. ఏమయ్యా ఇలా వచ్చేసినావంటే, ఇప్పుడు ఈ దావీదు మరి తనకు రాజుకు జరిగిన గొడవ, అంటే తనకు రాజుకు ఒక సైలెంట్ వార్ జరుగుతూ ఉంది. ఇది చెప్తే ఎక్కడ ఈయన ఈ యొక్క దైవ సేవకుడు టెన్షన్ అయిపోతాడేమోనని మరి ఆయన ఏమంటున్నాడు, ఏం లేదయ్యా, మరి సౌలు మరి రాజుగారు నన్ను ఒక పని మీద పంపించినాడు, మరి దారిన ఇంక నేను వెళ్తున్నాను, వెపన్ ఏది నేను తీసుకురాలేదు, ఆయుధం ఏది నేను తీసుకురాలేదు, అందుకని మరి నీ దగ్గర ఏదైనా ఒక ఆయుధం అంటే నాకు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు పాస్టర్, ఈ యొక్క అహిమెలెకు పాస్టర్ అంటున్నాడు, అయ్యా నా దగ్గర అంటూ నేను ఒక పాస్టర్ని, నా దగ్గర అంటూ ప్రత్యేకమైన వెపన్స్ ఏవి లేదు, అయితే నువ్వు గొలియాతును చంపినప్పుడు మరి ఆ గొలియాతుతో ఉన్న ఆ యొక్క కత్తి నా దగ్గర ఉంది, దాన్ని నేను దేవుని మందిరంలో ఒక సాక్ష్యకరంగా ఒక మాన్యుమెంట్గా పెట్టినాను, అది ఇవ్వమంటావా అని ఈ యొక్క దైవ సేవకుడు దావీదుతో చెప్తాడు. అప్పుడు దావీదు అంటాడు, ఇంతకంటే గొప్ప వెపన్ ఇంకా నాకు ఏముందయ్యా, అది ఇచ్చేసే అంటాడు. దాన్ని తీసుకొని మరి అహిమెలెకు, అరే ఇంతవరకు వచ్చినావు కదా, భోజనం చేసి వెళ్ళయ్యా అంటాడు. భోజనం చేసి వెళ్ళాయి అన్నప్పుడు ఇంకా భోజనం చేసే సమయంలో దూరం నుంచి ఒకడు గమనిస్తూ ఉన్నాడు దావీదును, ఈ యొక్క అహిమెలెకుతో జరిగే యొక్క కన్వర్జేషన్స్ అంతా వాడు మరి దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు. అప్పటికే దావీదుకు డౌట్ వచ్చింది, ఈ యొక్క దోయాగును గురించి డౌట్ వచ్చింది దావీదు. ఈ యొక్క దూరం నుంచి చూస్తున్న వ్యక్తి ఎవరంటే దోయాగు అనేవాడు అనమాట. అప్పటికే దావీదుకి డౌట్ వచ్చింది, వీడు ఇదింత అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, ఇదింత పోయి మేబీ రాజుకు చెప్తాడేమో, అప్పుడు రాజుకు చెప్పినప్పుడు నా యొక్క అడ్రస్ అంతా తెలిసిపోతుంది కదా, ఎట్లా ఏం చేయాలా అనుకునే టైంలో చెప్తాడో లేదో అని ఒక కన్ఫ్యూషన్తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దావీదు. అయితే ఈ దుర్మార్గుడైనటువంటి దోయాగు ఏం చేసినాడంటే వెళ్ళి జరిగిన సంఘటన అంతా చెప్పేసినాడు ఎవరికి, రాజైనటువంటి సౌలుకు. అయ్యా దావీదు ఇలాగ పారిపోతున్న దావీదుకు ఈ యొక్క దైవ సేవకుడు అహిమెలెకు మరి ఆయుధ్యం ఇచ్చి అదే వెపన్ ఇచ్చి పంపించినాడు, వెపన్ ఇచ్చి పంపించడమే కాకుండా మంచిగా భోజనం పెట్టి కానీ పంపించినాడయ్యా అంటే సౌలుకు బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చిన సౌలు మరి అక్కడ ఉంటున్న వారికి మరి వార్తను పంపిస్తాడు. అక్కడ ఆ యొక్క ప్రధాన యాజకుని, ఆ యొక్క యాజకుని, తర్వాత ఆ యొక్క చిన్న పాస్టర్ని, ఆ యొక్క కుటుంబాన్ని అందరినీ ఇక్కడ తీసుకురండి అని అంటారు. అప్పుడు ఆ యొక్క అహిమెలెకు కుటుంబస్తులను మరి తర్వాత అక్కడ ఉంటున్న పక్కన ఉంటున్న చిన్న యాజకులందరూ మరి రాజు దగ్గరకు వస్తారు. అక్కడ రాజు ఆ యొక్క అహిమెలెకును అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా నువ్వు ఇక దావీదుకు హెల్ప్ చేసినావంట, వెపన్ ఇచ్చినావంట, మరి భోజనం పెట్టి పంపించినావంట, ఇది ఇంత నిజమేనా అని అడుగుతా ఉంటే పాపము ఈ దైవ సేవకుడికి తెలీదు రాజుకి దావీదుకు మధ్య జరుగుతున్న ఏక రాజకీయము. తెలియకుండా అనుకున్నాడు మనసులో, అరే ఈయన దావీదు సౌలు యొక్క అల్లుడే కదా, మరి గొప్పగా మరి అన్ని విషయాలలో సహాయం చేసిన వాడే కదా, మరి ఎంతైనా నమ్మదగిన వాడు కదా దావీదు సౌలుకు, అయినా దావీదు ఏం తప్పు చేస్తాడు, అవునయ్యా అని అమాయకంగా దావీదు నా దగ్గరకు వచ్చాడు, నేను వెపన్ ఇచ్చాను, ఆహారం పెట్టి పంపానని చాలా అమాయకంగా చెప్తాడు. ఇది విన్న సౌలుకు చాలా కోపం వచ్చేస్తుంది. ఆహా నా శత్రుకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా, నిన్ను చంపేస్తాను, వీడు ఉండకూడదు అని చెప్పి అక్కడ ఉన్న పనివారిని వారికి చెప్తారు, ఈ పాస్టర్ కుటుంబాన్ని, ఆ పక్కనున్న చిన్న పాస్టర్లందరినీ చంపే అంటే ఆ పనివారు ఎవరు కూడా ముందుకు రాలేదండి. ఎందుకంటే ఆ యొక్క యాజక వస్త్రంలో ఉన్న వారిని చంపడము మహాపాపం అని తెలుసుకున్నారు పనివారు. అప్పుడు ఇది విన్న సౌలుకు ఇంకా ఆగ్రహం చెంది, ఒరే దోయాగు నువ్వు ఇక్కడ రా, వీరందరినీ చంపానంటే ఆ దుర్మార్గుడైన దోయాగు ఎంత దారుణంగా అహిమెలెకు కుటుంబాన్ని, అహిమెలెకు
కుటుంబంతో పాటు అక్కడున్న చిన్న పాస్టర్లందరినీ సుమారు 85 మందిని దారుణంగా నరికి చంపేస్తున్నాడు ఈ యొక్క దోయాగు. అటువంటి టైంలో అహిమెలెకు కుటుంబంలో అహిమెకు కుమారులలో కుమారుడైనటువంటి ఒకడు అబ్యాతారు అక్కడి నుంచి పారిపోతూ దావీదు దగ్గరకు వస్తాడు. అయ్యా దావీదు, నీకు నా తండ్రి హెల్ప్ చేసినాడు కదా, ఆ హెల్ప్ చేసినందుకు ఆ అబ్యాతారు, దుర్మార్గుడైనటువంటి అబ్యాతారు వెళ్ళి ఆ యొక్క సౌలుకు చెప్పినాడు. ఆ సౌలు నన్ను, నా తండ్రిని, నా కుటుంబీకుల్ని, మరి ఆ యొక్క చిన్న యాజకులు అందరినీ చంపేసినాడు అయ్యా, దారుణంగా చంపేసినాడు. అయితే నేను అక్కడి నుంచి తప్పిపోయి వచ్చినాను, ఇదేనా అని అన్నప్పుడు ఇది విన్న దావీదుకు చాలా బాధ అవుతుంది. ఎంత బాధ అవుతుంది అంటే బహువేదన చెందుతాడు దావీదు. అప్పుడు దావీదు అంటాడు, ఇదిగో నీ కుటుంబాన్ని చంపిన వారు, నీ తండ్రిని చంపిన వారు నిన్ను చంపడానికి వస్తారు, నిన్ను చంపిన వారు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, నీ శత్రువు నా శత్రువు ఒక్కడే, పద నువ్వు నా దగ్గర ఉండు, మనం ఇద్దరం వెళ్ళిపోదాము అని అంటాడు అబ్యాతారు దగ్గర. ఎవరు? దావీదు. అటువంటి సమయంలో పారిపోతూ దొంగగా దాపెట్టుకుంటున్న సమయంలో రాసిన కీర్తన ఇక 52వ కీర్తన. అర్థమైందండి స్టోరీ? చేసి చెప్తున్నాను అంటే అటువంటి కష్టకరమైన సమయంలో రాసిన కీర్తన ఇక 52వ కీర్తన. ఇక 52వ కీర్తనలో దావీదు యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తామండి. దావీదు ఆ యొక్క దోయాగును గురించి గొప్ప ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. చూస్తామా? 52వ అధ్యాయము కీర్తనలు 6వ వచనంలో, నీతిమంతులు నిన్ను చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనను దుర్గముగా ఉంచుకునక వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు అంటున్నాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఇక్కడ దోయాగును గురించి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. దోయాగు, మరి నీకు జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది నీకు తెలియదు కదా, జరగబోయేది నేను నీకు చెప్తాను వినని చెప్పి, నువ్వు దేనిని చూసి హెచ్చిస్తున్నావో, దేనిని చూసి గర్వపడుతున్నావో, రేపనే రోజు ఒక రోజు వస్తుంది. మరి నీ ఎండింగ్ ఎలాగుంటుందో, నా ఎండింగ్ ఎలాగుంటుందో, నీ ముగింపు ఎలాగుంటుందో, నా ముగింపు ఎలాగుంటానో చెప్తున్నాను చూడని చెప్పి, నీతి మంతులు నిన్ను చూసి నవ్వే స్థితి నీకు రాబోతా ఉంది. అయితే నీతి మంతులు నిన్ను చూసి నవ్వే స్థితి రాబోతుందని ఒక ప్రవచనంగా ఆయన చెప్పేసినాడండి దావీదు. ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి. అయితే తనను గూర్చి దావీదు ఏమని చెప్తున్నాడంటే 8వ వచనము చదువుదామండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఉంటాను అని చెప్పలేదండి, ఉన్నాను అంటున్నాడు. హీస్ కన్ఫెసింగ్, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. హల్లెలూయా! నువ్వు ఈరోజు అనుకోవచ్చు, నా పరిస్థితి మరి తల్లకిందులు అయిపోయింది, శత్రువులు నన్ను సంహరిస్తున్నారు, మరి నేను చాలా కిందికి దిగజారిపోయినాను, మళ్ళీ నన్ను పైకి లేపేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని దావీదు విశ్వాసంతో చెప్తున్నాడండి. హల్లెలూయా! అయితే ఎందుకని దావీదు తన యొక్క స్థితిని, తన యొక్క పరిస్థితిని ఆ యొక్క ఒలివ చెట్టుకు పోల్చుకున్నాడు? వై డిడ్ డేవిడ్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ఒలివ్ ట్రీ? మరి ప్రపంచంలో అనేకమైన చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సీడర్ ట్రీస్ ఉన్నాయండి. వాటన్నిటిని ఏవి కాకుండా మరి దేవుని మందిరంలో స్థిరంగా ఉండే ఒలివ చెట్టుకే ఎందుకని దావీదు పోల్చుకున్నాడు తన యొక్క జీవితాన్ని అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజు యొక్క వాక్యాంశం అదే అండి. ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే నీతిమంతులకు సాదృశ్యమైంది. ఒలివ చెట్టు దేవుని పట్ల నమ్మకం ఉంచిన వారికి సాదృశ్యంగా ఉందండి. హల్లెలూయా! దేవుడు ఒలివ చెట్టుని ఎవరికి పేరు పెట్టారో తెలుసా అండి? తన బిడ్డలైన ఇశ్రాయేలులకు దేవుడు పెట్టిన పేరు. చదువుకుందామా? యెరెమీయా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. యెరెమీయా గ్రంథము 11వ అధ్యాయము 11th chapter 16th verse. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టి ఉన్నాను. నీవు ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు అని నేను నీకు పేరు పెట్టి ఉన్నానని ఎవరికి పేరు పెట్టాడండి?
ఇశ్రాయేలుకు పేరు పెట్టాడండి. అయితే ఆనాడు దేవుడు ఇశ్రాయేలుకు కానీ ఈరోజు తన బిడ్డలైన మనకు కానీ ఏమంటున్నాడంటే, యూ షుడ్ బీ లైక్ అ గ్రీన్ ఫ్రూట్ఫుల్ ఒలివ్ ట్రీ. నీవు పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని దేవుడు ఇశ్రాయేలు జీవితాన్ని మరి యొక్క ఒలివ చెట్టుకు పోల్చుకున్నాడు అనేది కొంచెం మనము యొక్క ఒలివ చెట్టు గురించి మనం తెలుసుకుందాము. మరి బాటనీ చదివిన వాళ్ళు ఇక్కడ బహుశా ఉండవచ్చు. అయితే బాటనీ చదివిన వాళ్ళు మరి ప్రపంచంలో ఉండే అనేక చెట్ల మీద రీసెర్చ్లు చేస్తూ ఉంటారండి. అయితే ఆ యొక్క రీసెర్చ్లో కనుగొనేది ఏమంటే, ప్రపంచంలో ఉండే చెట్లన్నిటిలో ఒక శ్రేష్టమైన చెట్టు ఇక ఒలివ చెట్టు అంట. అంటే ప్రపంచంలో ఉండే చెట్లన్నిటిలో దీర్ఘకాలము బ్రతికి ఉండే చెట్టు ఒలివ చెట్టు. అంటే లాంగ్ లివింగ్ ట్రీ ఏదైనా ఉంది అంటే ఒలివ చెట్టు అంటండి. ఎంతండి దాని యొక్క కాలం అని మనం ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే 10, 20, 30, 100 సంవత్సరాలు కాదండి, కొన్ని వేల సంవత్సరాలు అంటండి దాని యొక్క బ్రతుకు కాలం అంతా. హల్లెలూయా. ఏంటండి ఇది దాని ఖచ్చితంగా ఇన్ని వేల సంవత్సరాలు ఏదైనా చెట్టు ఉంటుందా అని క్వశ్చన్ వేసుకుంటే 100% సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఒలివ చెట్టు కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతికి ఉంటుందంట అండి. హల్లెలూయా. అంతేకాదు కానీ ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒలివ చెట్టు యొక్క ఆకంట రాలిపోదు, ఎండిపోదు, పండిపోదంట అండి. ఒలివ చెట్టు యొక్క ఆకు రాలడము మనం చూడము. ఒలివ చెట్టును ఒకవేళ కొమ్ములతో నరకడమే కాదు, భూమికి సమానంగా నరికినప్పటికీ కూడా ఆ మొద్దులో నుంచి చిగురించగల చెట్టు ఒలివ చెట్టు అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఒలివ చెట్టు యొక్క ఆకు రాలిందే అనుకోండి, ఎలాగ రాలింటుందంటే, మరి ఒలివ చెట్టు నుంచి మనం మరి ఆలివ్ ఆయిల్ తీస్తారు. తెలుసా మీ అందరికి ఆలివ్ ఆయిల్? అందరికీ తెలుసు కదండి, ఆలివ్ ఆయిల్ తీస్తారు. అయితే ఒలివ చెట్టుతో ఆ యొక్క కాయలు కాసింటాయి ఒలివ చెట్టుకు, ఆ యొక్క కాయల ద్వారా ఆ యొక్క ఆలివ్ ఆయిల్ తీస్తారనమాట. అయితే ఆ యొక్క కాయల్ని కోసే విధానం ఏంటంటే, ఒలివ చెట్టు చుట్టూరు మంట పెడతారంట. మంట పెట్టిన తర్వాత ఒక పెద్ద కర్ర తీసుకొని, ఒక లావు పెద్ద కర్ర తీసుకొని ఒలివ చెట్టును కొడతారంట. ఆ కొట్టినప్పుడు ఆ కాయలన్నీ కిందికి రాలుతాయి. ఆ కొట్టే ప్రాసెస్లో ఆకలి రాలాలే తప్ప అదంతటా అదే ఎప్పటికీ రాలేదండి. హల్లెలూయా. అది దాన్ని కొట్టివేసినా, నరికివేసినా, కాల్చివేసినా కూడా మొద్దులో నుంచి చిగురించగల చెట్టు ఒలివ చెట్టు. అందుకని దేవుడు ఇశ్రాయేలీయులకు దేవుడి యొక్క మాటను చెప్తున్నాడు, నీవు పచ్చని మరి ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు. మరి ఈ యొక్క ఒలివ చెట్టుకు ఇశ్రాయేలీయులకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందంటే, ఏ రీతైతే ఒక ఒలివ చెట్టును నరికివేసినా, కాల్చివేసినా కూడా ఆ మొద్దులో నుంచి ఏ రీతైతే చిగురు వస్తుందో, ఆ చిగురెల్ల కొమ్మై, ఆ కొమ్మెల్ల చెట్టై, ఆ చెట్టులో పెద్ద వృక్షముగా ఫలములు గల చెట్టుగా ఏ రీతైతే మారుతుందో, ఆ రీతి ఇశ్రాయేలీయుల జీవితం మనం ఒకసారి చూసుకుంటే, దేవుడు ఏ రీతి ఇశ్రాయేలీయులను కొట్టాడంటే చరిత్ర చెప్తుంది, యెరూషలేం ఇస్ ద ఓన్లీ వన్ సిటీ which was captured and burnt more than 28 times అంట. ఏ దేశము కూడా, ఏ ప్రపంచ దేశము కూడా అన్నిసార్లు కాల్చివేయబడి, కూల్చివేయబడి, లేకపోతే నాశనం చేయబడింది లేదు. ఓన్లీ యెరూషలేం పట్టణం మాత్రమే. అందుకే యెషయా భక్తుడు ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా అంటున్నాడు, దేవుడు మనలకు కొద్దిపాటి శేషం ఇవ్వకూడని ఎడల మనము సొదొమో వలెను గొమొరో వలెను అవుదుము అంటున్నాడు. ఏమంటే, దేవుడు ఇశ్రాయేలుని ఎప్పుడైనా కొట్టినా లేదా నాశనం చేయాలనుకున్నా కొద్ది మందిని వదిలిపెట్టేస్తూ ఉంటాడంటండి. ఆ కొద్ది మంది ద్వారా మరలా ఇశ్రాయేలు దేశంని గొప్ప జనాంగముగా దేవుడు చేసేవాడు. అయితే సొదొమ గొమొర అలా కాదండి. దేవుని ఉగ్రత ఒక్కసారి సొదొమ గొమొర మీద పడింది, అది అడ్రస్ లేకుండా అయిపోయింది. ఆ యొక్క సొదొమ గొమొర ఎక్కడుందని చూసుకోవాలనుకున్నా దాని పుట్టు పూర్వతాలు కూడా లేకుండా అయిపోయిందండి. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయుల దేవుడు ఎన్నిసార్లు, ఎన్ని శిక్షల నుంచి, ఎన్ని యొక్క బానిసత్వాల నుంచి దేవుడు విడిపించాడంటే, ఎన్నెన్నో శిక్షలండి. 430 సంవత్సరాలు ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించినాడు. 70 సంవత్సరాలు బబులోను బానిసత్వం నుంచి విడిపించినాడు. అంతేకాదు సిరియన్ల చేత, అమాలికుల చేత, మరి తర్వాత ఫిలిస్తీన్ల చేత, అనేకుల చేత బానిసత్వంలో ఉన్న వారిని మరలా దేవుడు వాళ్ళని విడిపించి, ఏ రీతైతే ఒలివ చెట్టు నాశనం అయిపోయి, అంటే దాని కొమ్మల్ని నరికినా, కాల్చివేసిన, ఏ రీతి ఆ మొద్దులో నుంచి చిగురేలాగా వస్తుందో, దేవుడు ఇశ్రాయేలీయుల్ని కూడా నాశనము చేసిన, వారి బానిసత్వంలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి మరలా దేవుడు వాళ్ళని పైకి లేపి గొప్ప జనాంగంగా దేవుడు చేస్తున్నాడండి. హల్లెలూయా.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకున్నాము. ఒలివ చెట్టుకు అయితే మర్రె చెట్టుకు ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకున్నాం. అంటే బలమైన చెట్టు కదా మర్రె చెట్టు. అంటే యొక్క బ్యానియన్ ట్రీ ట్రంక్ అండి బాగా ఇంత లావుగా ఉంటుంది. మర్రె చెట్టు యొక్క దాని యొక్క నడుము బాగా ఇంత లావుగా ఉంటుంది. అయితే ఒలివ చెట్టు యొక్క ట్రంక్ బాగా ఇంత సన్నగే ఉంటుంది అండి, ఇంతే ఉంటుందంట ఒలివ చెట్టు యొక్క ట్రంక్. అయితే ఇవి రెండిట్లో ఏది బలమైనది అనేది ఒకవేళ మనం తెలుసుకోవాలంటే అన్డౌటెడ్లీ ఒలివ చెట్టే బలమైనది. అయితే ఇక్కడ చూడండి, మర్రె చెట్టు యొక్క బలమంతా దాని యొక్క ట్రంక్, దాని యొక్క ఊడలు ఆనుకొని ఉంటుంది కాబట్టి దాని బలమంతా దాని యొక్క ట్రంక్ ఉంటుంది. అయితే ఒలివ చెట్టు అలా కాదండి, దాని యొక్క వేర్లు బహు లోతున వెళ్ళి ఉంటుంది. అది నీళ్లు లేని ప్రదేశంలో కూడా పచ్చిగా ఉండే చెట్టు అంటండి. అంటే మంచి ఫెర్టైల్ భూమిలోను ఎడారి భూమిలో కూడా పెరగగల చెట్టు ఇక ఒలివ చెట్టు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చూసుకున్నట్టయితే నీళ్లు ఉన్న ప్రదేశంలోనూ నీళ్లు లేని ప్రదేశంలోనూ పెరగగల చెట్టు ఒలివ చెట్టు. మరి కొన్నిసార్లు తుఫాన్లు వచ్చినప్పుడు మొదటిగా ఇక మర్రె చెట్టు బలమైన, మరి కనిపించడానికి చాలా బలంగా ఉంటుంది, అది మొదటికి పడిపోతుంది ఏమో. కానీ తుఫాన్లు వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, ఎట్లాంటి మరి క్లైమేట్ కండిషన్ చేంజ్ అయిపోయి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా సమాధానంగా నిలకడగా నిలవబడే చెట్టు ఒలివ చెట్టు అండి. మన జీవితంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా సడన్గా ఒక క్రైస్తవ జీవితాలలో మరి సడన్గా కొన్ని తుఫాన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన జీవితంలో అనుకోని కష్టాలు మనకు ఎదురవుతాయి. అవునండి, మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, తెలియకుండానే ఏదో ఒక రోగం మనకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దావీదు ఏ రీతి అయితే అన్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని ఏ రీతి అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకు పెట్టిన పేరు అదే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులుగా మనము కూడా ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని మందిరంలో, దేవుని నీడలో, దేవుని ప్రొటెక్షన్లో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక ఒలివ చెట్టు ఇంకా మనకి ఏం నేర్పుతుందంటే, ఒలివ చెట్టు యొక్క ఆకు, ఆ యొక్క ఆకును ఒక సింబల్గా తీసుకుంటానంట, వాడుకుంటానంట. ఒలివ చెట్టు యొక్క ఆకును ద సింబల్ ఆఫ్ హోప్ అని పిలుస్తారంట అండి. ఏ రీతి దాని యొక్క సింబల్ ఆఫ్ హోప్ అని పిలుస్తారనేది మనం ఒకవేళ చూసుకున్నట్టయితే, మరి యెహోవా నోహావు కాలంలో మరి ఈ ప్రపంచం అంతటిని నాశనం చేయాలని అనుకుంటాడు. అవునండి, ఇది సండే స్కూల్ స్టోరీనే. అయితే మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నోహావు కాలంలో ప్రపంచం అంతటిని నాశనం చేయాలనుకుంటాడు దేవుడు. అయితే నోహావు కుటుంబాన్ని, మరి అందులో ఇక కొన్ని జంతువుల్ని మాత్రమే ఆ యొక్క ఓడలో పంపించేసి వాళ్ళని రక్షిస్తాడు. అయితే 40 రోజుల యొక్క వర్షము, భయంకరమైన వర్షం, అంటే ఈ ప్రపంచమంతా సముద్రమయం అయిపోతుందంట, అంత భయంకరమైన వర్షం కురిపిస్తాడు దేవుడు. ఆ కురిపించిన తర్వాత ఆ 40 days తర్వాత మరి మొత్తము ఒకసారి నోహావు ఆ కిటికీ తెరిచి చూస్తే కనుచూపు మేరన ఏమీ కూడా కనబడతలేదండి ఆ 40 days తర్వాత. అయితే నోహావు ఈ వర్షమంతా అయిపోయిన తర్వాత, ఒకవేళ నేను కిందికి దిగితే మరి నాకు బ్రతకడానికి, లేదా నా కుటుంబానికి, లేకపోతే ఇక్కడ ఉంటున్న జంతువులకి మరి బ్రతకడానికి కనీసం ఒక ఆకైనా దొరుకుతుందా అని చూసినాడు. అయితే కిటికీ తెరిచి చూస్తే ఏమీ కూడా కనబడతలేదు నోహావుకు. అయితే తన ఒక ఆలోచన కలిగి, అయితే ఒక పావురాన్ని బయటికి పంపిస్తాము, అది తిరిగి ఏదో ఒకటి తీసుకొస్తుంది అని అనుకొని ఒక ఉద్దేశంతో బయటికి కిటికీ తీసి పావురాన్ని పంపిస్తాడు. ఆ పావురం అలా తిరిగి సాయంకాలం పాటికి దాని నోటిలో ఒక పచ్చని ఒలివ ఆకును తీసుకొస్తుందంట అండి. అప్పటి నుంచి నోహావుకు మరి ఏ నిరీక్షణ లేని నోహావుకు ఒక గొప్ప నిరీక్షణ కలిగింది, ఒక గొప్ప హోప్ వచ్చిందంటే. అటువంటి సమయంలో ఆ యొక్క ఆకును, మరి యొక్క ఒలివ ఆకును ఎటువంటి కష్టాలలో, సమస్యలలో, ఎటువంటి హోప్ లేని టైంలో గొప్ప హోప్ని కలిగించే ఆకుగా ఒలివ చెట్టు యొక్క ఆకును ఉపయోగిస్తారండి. హల్లెలూయా, అర్థమవుతుందా? ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకతలు చెప్తున్నాను, దానికి మన జీవితాలు పోల్చుకొని ఏ రీతి నడవాలో అనే దాని గురించి నేను మీకు తెలియపరుస్తున్నానండి. కొద్దిగా ఇక ఒలివ చెట్టు గురించి మనం నేర్చుకుందాం. అంతేకాదు, ఒలివ చెట్టు యొక్క ఆకుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనకందరికీ ఒలింపిక్ గేమ్స్ తెలుసు కదా, తెలుసా? అనేకమైన
దేవునికి స్తోత్రం. అనేకమైన అథ్లెట్స్ అందులో పాల్గొని అక్కడ అందులో మరి గోల్డ్ మెడల్ సంపాదించాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితే అక్కడ ఈ యొక్క ఓల్డ్ ఒలింపిక్స్ ఒకవేళ మనం చూసుకుంటే ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 776 BCలో గ్రీస్లో ప్రారంభించబడిందంట ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్. అప్పట్లో మరి యొక్క ఒలింపిక్ గేమ్స్లో పాల్గొని గెలిచిన వారికి ఆ యొక్క గిఫ్ట్తో పాటు మరి ఘనముగా ఆ యొక్క ఒలివ చెట్టు యొక్క ఆకుతో చేయబడిన కిరీటాన్ని వాళ్ళకి ఘనముగా ఇచ్చి సన్మానించేవారంటండి. హల్లెలూయా. అంటే 2700 years బిఫోర్ యేసుక్రీస్తు పుట్టక మునుపే ఆ యొక్క ఒలివ చెట్టు యొక్క ఆకుకు అంత ప్రాధాన్యత ఉండదు. గోల్డ్ మెడల్ కంటే శ్రేష్టమైన ఆకుగా ఒలివ చెట్టు యొక్క ఆకును ఉపయోగించేవారండి. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ కూడా ఒలింపిక్స్లో యూజ్ చేస్తున్నారు. గెలిచిన వారికి యొక్క గోల్డ్ మెడల్స్ ఇవ్వడమే కాకుండా ఆ ఒలివ చెట్టు యొక్క ఆకుతో చేయబడిన కిరీటాన్ని లేకపోతే బొకేస్ని వాళ్ళకి ఇచ్చి సన్మానిస్తారండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితాన్ని బలపరచడమే కాకుండా మన పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడేది ఇది దేవుని యొక్క వాక్యం అండి. హల్లెలూయా. ఏ హోప్ లేని సమయంలో గొప్ప హోప్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంతవరకు ఇక్కడ దావీదు మాట్లాడిన మాటలు ఏంటంటే, నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఇంతవరకు ఒలివ చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అంటున్నాడు దావీదు. ఇక్కడ దేవుని మందిరంలో ఉన్న ఒలివ చెట్టుకి దేవుని బయట అంటే దేవుని మందిరం బయట ఉండే ఒలివ చెట్టుకు తేడా ఏంటో చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఒలివ చెట్టుని దేనితో పోల్చారు అంటే ఒక అనాయింటెడ్ పర్సన్కి పోల్చారండి. చూసుకుందామా? జకరియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. జకరియా 4వ అధ్యాయం, జకరియా గ్రంథం 4వ అధ్యాయం. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియును కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇది ఏమిటి అని ఇక్కడ కంటిన్యూ. నా ఏలినవాడా ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇది ఏమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. లాస్ట్ వచనం చదివేసండి. లాస్ట్ 14th verse. అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. హల్లెలూయా. అయితే ఇక్కడ జకరియా 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్తాను. జకరియా అనేది ఒక దైవ సేవకుడికి ఒక కళ వస్తుందంట, ఒక దర్శనం వస్తుంది. ఆ యొక్క దర్శనంలో మరి దేవుని మందిరంలో 2 ఒలివ చెట్లు, దాని పక్కన 7 దీపస్తంభములు కనబడుతున్నాయంట జకరియాకి. అయితే దాని కళ అయితే వచ్చింది కానీ దాని భావం తెలీదు జకరియా గారికి. అయితే అదే కళలో దేవదూత ఆయనను లేపి అడుగుతోంది, జకరియా మరి నీకేం కనిపిస్తూ ఉంది అంటే, ఆయన అంటున్నాడు 2 ఒలివ చెట్లు, దాని పక్కన 7 దీపస్తంభములు కనబడతాయి. అయితే నీకు ఆ ఒలివ చెట్ల యొక్క అర్థం ఏంటో తెలుసా అని భావం ఏంటో తెలుసా అని ఆ యొక్క దైవ సేవకుడికి అడిగితే ఆయన ఏమంటాడు, నో అని చెప్పినాడు ఈజీగా. అయితే ఆ యొక్క దేవదూత ఏమంటోంది తెలుసా? 14వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాము, ఆ 2 ఒలివ చెట్లు ఎవరో కాదంట, భూమికి మరి భూమి అంతటికి ప్రభు అయిన వాని ఎదుట నిలవబడిన 2 అభిషక్తులు అంటండి. హల్లెలూయా. ఈ భూమి అంతటికి ప్రభు అయిన వాని ఎదుట నిలవబడిన 2 అభిషక్తులు అంట. ఈ 2 ఒలివ చెట్లు ఎవరు అంటే 2 అభిషక్తులకు పోల్చాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు ఈ 2 అభిషక్తులు? వారిద్దరు ఎక్కడున్నారంటండి? దేవుని సముఖం ముందర ఉన్నారంట, దేవుని ఎదుట నిలబడి ఉన్నారంటండి. ఎవరు ఈ 2 అనేది మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే, మరి శరీరధారుల ఈ లోకానికి వచ్చి మరి చావును చూడకుండా దేవుని దగ్గరికి ఆరోహణమైన వారు బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారు. ఆనోకు, ఏలియా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే వీరిద్దరు ఎవరు అనేది మనం చూసుకుందామా? రెవల్యూషన్స్, ప్రకటనలు
11వ అధ్యాయము 4వ వచనము. ప్రకటనలు 11వ అధ్యాయము. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ప్రకటనలు 11:4. వీరు భూలోకమునకు 3 నుంచి చదవమ్మా. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళిద్దరు ఈ భూలోకానికి ప్రభు అయిన వాని ఎదుట నిలవబడిన 2 అభిషక్తులంట, దైవ సేవకులైన అభిషక్తులంట. కాబట్టి 2 ప్రవక్తలు అంట అండి. మరి యేసుక్రీస్తుని ఎరగని యొక్క యూదులకు మరి 3.5 సంవత్సరములో మరి సేవ చేయబోతున్నారు అని భక్తుడైనటువంటి యోహానుకు యేసుక్రీస్తు చెప్పిన దర్శనము. హల్లెలూయా. అయితే ఈ యొక్క 2 అనాయింటెడ్ పర్సన్ని మరి ఒలివ చెట్టుకు పోల్స్తున్నారండి. అయితే ఒలివ చెట్టు దేనికి సాదృశ్యమై ఉందంటే ఆత్మాభిషేకం కలిగిన వారికి సాదృశ్యంగా ఉందంటండి. హల్లెలూయా. అయితే దావీదు ఏమైనా పాస్టరా అండి? ఒక సాధారణమైన వ్యక్తే కదా. ఒక యుద్ధ వీరుడు, ఒక రాజు. అయితే అభిషేకం అనేది కేవలం యాజకులకు మాత్రమా? లేదండి. దేవునికి ప్రీతికరంగా, ఆయనకు ఇష్టకరంగా జీవించు ప్రతి వారికి కూడా ఆయన ఆత్మాభిషేకాన్ని బహుమానంగా ఇచ్చి పరిశుద్ధాత్మను మనలో నివసింపచేస్తాడంటండి. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అయితే మనం ఎన్ని కష్టాల మధ్యలో, సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మరి ధైర్యముతో మరి నిరీక్షణని ఇచ్చి మరి మనల్ని నిలబెట్టేది ఒక పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అండి. నీవు నేను కనుక ఇక పరిశుద్ధాత్మని మరి పొందుకుంటే మరి మనకి ఏ హాని అయినా, ఏ ఒక్క సమస్యలు వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుని యొక్క కంచె వేసి మనల్ని సంరక్షిస్తాడంటండి దేవుడు. హల్లెలూయా. మన ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క కంచ, ఆయన యొక్క కృప, ఆయన కాపుదల మన మీద మెండుగా ఉంచుతాడండి. అందుకే వాక్యంలో ఉంటుంది కదా, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నీకు ఏ అపాయము రాదు. ఎందుకంటే నేను దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. శోధనలకు, సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. రక్షించబడిన వారముగా మనము ఎవరంటండి? దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాము. నమ్ముతున్నారా ఈ మాటల్ని? మనము దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లు వలె ఉన్నామా? అయితే మనమందరం కూడా గట్టిగా చెప్దామా? మరి నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను కనుక ఏ అపాయము కానీ, ఏ శోధన కానీ, ఏ ఇబ్బందులైనా, ఏ సమస్యలైనా అది నా దగ్గర ఓడిపోవడానికే వస్తుందే కానీ నన్ను జయించడానికి కాదు. హల్లెలూయా. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే అండి దేవుడు మరి ఇశ్రాయేలుకు నీవు ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు అని దేవుడు పేరు పెట్టాడండి. హల్లెలూయా. అంతేకాదు ఈ యొక్క ఒలివ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే చాలా అసలు విచిత్రంగా ఉంటుంది ఈ యొక్క మాట వింటే. మరి ఒలివ చెట్టును చంపడానికి వచ్చిన వారిని అది చంపేస్తుందంట. మరి దాన్ని ఆశ్రయం కోరి మరి దాని నీడకు వచ్చిన వారిని అది బ్రతికొస్తుందంట అండి. చాలా విచిత్రంగా ఉంది కదా వినడానికి. నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడిపోయినాను. ఎలాగంటారా? చూడండి, ఒక ఒలివ చెట్టునైనా, ఒక నార్మల్ చెట్టునైనా చంపేసేది ఏదండి? లాజిక్గా ఆలోచిస్తే పురుగే కదా. మనము ఒలివ చెట్టుకు పురుగు పట్టడం జీవితంలో చూడమంట. ఎందుకంటారా? ఒలివ చెట్టు యొక్క ఆకంట ఏదైనా ఒక పురుగు దాన్ని కొరికి దాని నోట్లో పెట్టుకుంటే దాని యొక్క ఆకు బహు చేదుగా ఉంటుందంట. చాలా అంటే చాలా బిట్టర్గా ఉంటుందంట అండి. దాన్ని కొరికిన యొక్క పురుగు అదర్ అక్కడి నుంచి పారిపోవాలా, లేదా అక్కడికక్కడే చచ్చిపోవాలా. హల్లెలూయా. ఆ యొక్క ఒలివ చెట్టు యొక్క ఆకు యొక్క టేస్ట్, మరి దాని యొక్క స్మెల్ చాలా భయంకరంగా ఉంటుందంట అండి. ఏ పురుగు కూడా తట్టుకోలేదంట అండి. హల్లెలూయా. అందుకనే ఒలివ చెట్టు యొక్క ఆకుకు, మరి ఒలివ చెట్టుకు ఏ పురుగు కూడా పట్టడం మనం జీవితంలో చూడము. రెండోదిగా నేను ఏమన్నాను? ఒలివ చెట్టు యొక్క నీడకు ఆశ్రయం కోరి వచ్చిన వారిని అది బ్రతికిస్తుంది అని అన్నా. దీన్ని కూడా ఎలాగనేది మనం చూసుకుంటే, మరి ఇశ్రాయేలీయులకు అప్పటి కాలంలో ఉన్న పెద్ద ప్రొఫెషన్ ఏమంటే గొర్రెలు కాసుకోవడం. అవునండి?
అయితే రాత్రి వేళ మరి గొర్రెల కాపర్లు తమ మందరిని కాసుకునేటప్పుడు మరి మంచు పడుతూ ఉంటుంది. మంచు పడే టైంలో గొర్రెల కాపర్లంతా ఆ యొక్క ఒలివ చెట్టు యొక్క నీడలోకి తీసుకోపోతారంట, ఒలివ చెట్టు కిందకి తీసుకోపోతారంట అండి. ఎందుకు ఒలివ చెట్టు యొక్క కిందకి తీసుకోపోతారంటే మంచు పడుతుందని కాదు, కానీ మరి ఆ యొక్క గొర్రెలకుంటున్న పెద్ద బలహీనత ఏంటంటే దాని మీద ఉండే బొచ్చు అంటండి. దాని మీద ఉండే బొచ్చు, దానిలో ఉండే పురుగులు అంటండి. దానిలో ఆ బొచ్చులో ఉండే పురుగులు అంటండి దాని చెవులోకి వెళ్ళి దాన్ని చంపేస్తాయంట. ఎప్పుడైతే ఇక మంచు పడేటప్పుడు గొర్రెల కాపర్ల యొక్క గొర్రెలన్నీ తీసుకొని పోయి ఒక ఒలివ చెట్టు కింద ఉంచుతారో అప్పుడు ఆ ఒలివ చెట్టు ద్వారా పడిన యొక్క మంచు బిందులు అంట, స్నో డ్రాప్లెట్స్ పడినప్పుడు ఆ యొక్క గొర్రెల మీద పడినప్పుడు ఆ గొర్రెల బొచ్చులోనికి వెళ్ళినప్పుడు ఆ బొచ్చులో ఉండే పురుగులన్నీ చచ్చిపోతాయంటండి. ఆ పురుగులన్నీ ఎప్పుడైతే చచ్చిపోతాయో ఆ గొర్రెలన్నీ క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైతే గొర్రెలన్నీ క్లీన్ అయిపోతాయో అవి ఆరోగ్యకరంగా అయిపోతాయి అంటండి. మేబీ ఎందుకు ఈ యొక్క గొర్రెల్లో ఆ బొచ్చులో ఉన్న గొర్రెల్లో ఉన్న యొక్క బొచ్చు మీద ఉన్న పురుగులు చచ్చిపోతాయంటే మేబీ దాని యొక్క ఆకును తగులుకొని వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఏ పురుగు కూడా తట్టుకోలేదని ఇందాక నేను చెప్పినాను కదా. ఆ స్నో డ్రాప్లెట్స్ ఎప్పుడైతే ఆకును తగులుకొని అంటుకొని వచ్చి ఉంటాయో ఆ స్మెల్ను భరించలేక పురుగులు చచ్చిపోయేవంటండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఇందాక ఆరాధనలో కూడా మనం అన్నాం ఏమని, దేవుడు ఎవరంటండి మనకు, నేను మీ గొర్రెల కాపరినై ఉన్నాను, మీరు మరి దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులైనటువంటి మనము ఆయన గొర్రెలమై ఉంటున్నామండి. హల్లెలూయా. గమనించండి, నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే మరి ఒలివ చెట్టుకి ఇచ్చిన ఘనత, ఒలివ చెట్టుకి ఇచ్చిన యొక్క ప్రాధాన్యత ఎంత ఉందంటే మరి దాన్ని చంపడానికి వచ్చిన వారిని అది చంపేస్తుంది, దాన్ని నీడని కోరి ఆశ్రయం వచ్చిన వారిని అది బతికిస్తుంది అంటండి. ఇశ్రాయేలు జీవితం కూడా అదే. ఇశ్రాయేలుని చంపడానికి, నాశనం చేయడానికి వచ్చిన దేశం ఏది కూడా నిలబడలేదంటండి ప్రపంచంలో. అమెరికా లాంటి అగ్రదేశము కూడా ఇశ్రాయేల్ దేశం ఒక్కసారి గీతేస్తే దాన్ని దాటేటట్ల లేదు. అంత పవర్ఫుల్గా ఇశ్రాయేల్ దేశమును దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క కృపా వాత్సల్యము ఇశ్రాయేల్ మీద అంతుంది. హల్లెలూయా. అంతేకాదు ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము, మరి మన మూల పురుషుడైనటువంటి అబ్రహాము, మరి దేవుడు అబ్రహాంకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు. ఏమని చెప్పండి, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించడమే కాకుండా అనేక జనములకు యు విల్ బీ ద బ్లెస్సింగ్స్ టు ద నేషన్ అంటాడంటండి. హల్లెలూయా. మరి దేవుడు మరి ఎలాగైతే ఒక ఒలివ చెట్టును చంపడానికి వచ్చిన వారిని ఏ రీతి అయితే అది చంపుతుందో, దాన్ని నీడను కోరి ఆశ్రయం వచ్చిన వారిని ఏ రీతి అయితే ఆశ్రయం ఇచ్చి దాన్ని బతికిస్తుందో, మరి ఇశ్రాయేలు ప్రజలైన వారికి కూడా మరి దాన్ని చంపడానికి నాశనం వచ్చిన ఏ ఒక్క దేశము నిలబడలేదు. మరి దాని నీడను కోరి, లేకపోతే అది మరి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, యు విల్ బీ ద బ్లెస్సింగ్స్ టు ద నేషన్ అన్నాడు. నువ్వు అనేక ప్రపంచ దేశాలకు దీవెనకరంగా ఉంటావు అన్నట్టుగా దేవుడు మరి ఇశ్రాయేలుకు దేవుడు ఏమని పేరు పెట్టాడండి, నువ్వు ఫలములు గల పచ్చని ఒలివ చెట్టువి అని దేవుడు పేరు పెట్టాడండి. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఒలివ చెట్టుకు చాలా ప్రత్యేకత ఉందండి బైబిల్ గ్రంథంలో. మనం ఒకసారి చూసుకున్నట్టయితే మరి ఒలివ చెట్టు మరి దేని నిమిత్తమైతే ఇది చేయబడిందో దేవుని ద్వారా దాని యొక్క ఉపమానం చిన్నగా నేను మీకు చెప్పి ఈ యొక్క వాక్యాన్ని ముగించేస్తాను. ఏంటంటే ఒలివ చెట్టు కంటండి మరి ఒక్క నిమిషం, ఒక చిన్న ఉపమానం చెప్తాను, ఒక చిన్న కథ చెప్పేసి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించేస్తాను. మరి యోతాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, గిదియోను కుమారులలో ఒక కుమారుడు. ఆయన ఒక చిన్న కథ చెప్తూ ఉన్నాడు. ఏమంటే మరి ప్రపంచంలో అందరికీ రాజులు ఉన్నారు, మనకి ఏ రాజు లేడు కదా అని అడవిలో ఉన్న చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయంటండి. ఆ యొక్క అడవిలో ఉన్న చెట్లన్నీ మాట్లాడుకునే టైంలో అడవిలో ఆ చెట్లన్నీ అనుకుంటున్నాయంట, మనకు ఒక రాజు కావాలి, మనం ఒక రాజును మనము పెట్టుకుందాము అని ప్లాన్ చేస్తున్నారు. అయితే నువ్వు నేను ఎన్నుకోవడం కాదు, మనలో మన చెట్లన్నిటిలో ఒక ప్రత్యేకమైన ఘనమైన చెట్టు, ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనము మరి నువ్వు మాకు రాజుగా ఉండని అడుగుదాము, యునానిమస్గా మనము ఆ యొక్క చెట్టుకు ఓటేద్దాము, ఆ యొక్క చెట్టుని, ఆ యొక్క ఒలివ చెట్టునే మనము రాజుగా ఉంచుదాము అని చెట్లన్నీ పోయి ఆ యొక్క ఒలివ చెట్టును అడుగుతా ఉన్నాయంట అండి. అది చూసుకుందామా? మరి న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనములో, 9వ అధ్యాయము 9వ వచనము, న్యాయాధిపతులు, జడ్జెస్ 9 చాప్టర్ వర్స్ 9.
మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులకు దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీ యొక్క మాని చెట్టు మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని మాటతో అనేను. హల్లెలూయా. నేను దేవునికిని మనుషునికి సన్మానించే తైలముగా ఉన్నానయ్యా అని ఒలివ చెట్టు చెప్తానంట అండి. హల్లెలూయా. అంటే అటు దేవునికిని మనుషునికి ఉపయోగకరముగా ఉందంట అండి ఒలివ చెట్టు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా పాత నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా, అయితే ఏదైనా అన్ని ఆజ్ఞలు మాకు పాటించడం కంటే ఏదైనా ఒక ఈజీ సింపుల్ ఆజ్ఞ ఒకటి చెప్పండి అయ్యా అని అంటే, యేసుక్రీస్తు నీకు ఒకటి కాదు 2 చెప్తాను వినని అంటాడు. ఏమనండి అది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి నీ ఆత్మతో సత్యమతో దేవుణ్ణి ఆరాధించు అని అంటాడండి. ఇక 2 ఆజ్ఞలు దేవుడు చెప్తాడు. అంతేకాదు కానీ ఒక క్రిస్టియానిటీ లైఫ్లో ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన 2 పనులు మనకు దేవుడు ఒకటి చెప్పిన 2 పనులు దేవుడు చేయమని చెప్తాడు. ఏమని? నువ్వు దేవుని దయలోను మనుషుల దయలోను నువ్వు వర్ధిల్లాలి అని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ రీతైతే ఒలివ చెట్టు అటు దేవునికి అభిషేకించి దేవునికిని మనుషులకును సన్మానించే తైలముగా ఏ రీతైతే ఒక ఒలివ చెట్టు ఉందో, మనము కూడా మరి దేవునికిని మనుషులకును ఉపయోగకరముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన జీవితంలో మనము దేవుని మందిరంలో ఒక ఒలివ చెట్టు అని మనము జ్ఞాపకము చేసుకోవాలనండి. దేవుని నీడలో, దేవుని ప్రొటెక్షన్లో, దేవుని యొక్క సంరక్షణలో మనము ఉన్నాము అనేది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. మరి ఎన్ని శోధనలు అనుకోకుండా శత్రువులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా, మరి ఏ వ్యసనము లేకుండా ఏ అనారోగ్యము మన జీవితంలో వచ్చినా, మరి ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలమైనప్పటికీ కూడా, మరి దేవుని మందిరంలో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నేను కదల్చకుండా మరి దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. మళ్ళీ దేవుడు ఏ రీతైతే ఒలివ చెట్టుని నరికి వేసినా కూడా ఆ మొద్దులో నుంచి ఏ రీతైతే చిగురు వస్తుందో మళ్ళా తిరిగి దేవుడు మనల్ని పైకి లేపుతాడనే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలండి. భయపడకుండా, నిరుత్సాహము పొందకుండా, ధైర్యముతో అటు దేవునికిని ఇటు మనుషులకుని 10 మందికి మేలుకరంగా మనము జీవిస్తామండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఒలివ చెట్టు అటు దేవునికి మనిషికి ఏ రీతైతే ఉపయోగకరంగా ఉందో, మనము కూడా మరి మన జీవితాలలో అవిశ్వాసాన్ని మన దగ్గరికి రానివ్వకుండా, డిప్రెషన్ని, ఇక ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిప్రెషన్ని మన దగ్గరికి రానివ్వకుండా, విశ్వాసముతో ఆయన కృపలో మరి అటు దేవునికి ప్రీతికరంగా జీవిస్తూ ఆయన కృపలో, ఆయన నడిపింపులో ప్రతి ఒక్కటి ఆయన కృపలో మనం పొందుకుందామండి. ఆయన కృపలో మనం పొందుకొని అదే రకంగా అనేకులకు మనము దీవెనకరంగా ఉండాలని ఇక దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఇక వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా. ఒలివ చెట్టును గూర్చి ప్రభ మీరు ఈరోజు మాకు బయలుపరిచిన ప్రతి ఒక్క ప్రత్యేకతను బట్టి నీకు వందనాలు ప్రభ. అవును ప్రభ, ఏ రీతైతే ఒలివ చెట్టు కాల్చివేయబడి నరికివేయబడినప్పటికీ కూడా ఏ రీతైతే ఇది చిగురిస్తుందో ప్రభ, నీ బిడ్డలైనటువంటి మా జీవితాలలో ప్రభ ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటికి మేము భయపడకుండా నీ నీడలో, నీ సంరక్షణలో ప్రభ, నీ ప్రొటెక్షన్లో మేము ఉన్నామని ఎరిగి ధైర్యముతో ప్రభ నీ కృపలో నీకు ఇష్టకరంగాను నీకు ప్రీతికరంగాను జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండులాగున మా జీవితాలను, మా బ్రతుకులను మీరు దీవిస్తున్నందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి వారికి ప్రభ ధైర్యమును కలగచేయండి ప్రభ. నిరుత్సాహము చెందకుండా ప్రభ, అవిశ్వాసములోనికి వెళ్ళకుండా ప్రభ, ఎటువంటి తండ్రి ఆందోళనలోనికి వెళ్ళకుండా ప్రభ, ధైర్యముతో ప్రభ నీ యందు ప్రభ తండ్రి నీ మందిరంలో మేము నివసిస్తున్న ప్రభ ఒక పచ్చని ఒలివ చెట్ల వలె మేము ఉన్నాము అని ఎరిగి ప్రభ ధైర్యంతో జీవించే కృప, ధన్యత, భాగ్యాన్ని మాకు దయచేసి నీ కృపైన మమ్మల్ని అందరినీ తండ్రి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంచున్నాను నా తండ్రి. ఆమేన్.